సో దయచేసి డెఫినెట్గా రఘువీర్ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నువ్వు కాబోయే లాయర్వి. సో నువ్వు అడ్వకేట్ లా ప్రాక్టీస్ చేస్తూ కూడా సామాన్యుల తరపునే నిలబడాలా. సో ఎటువంటి మ్యానిపులేట్స్కి నువ్వు లొంగద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా సెల్యూట్ కొడతా ఉన్నాను. అండ్ ఇంకొంతమంది కూడా కాల్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక్కసారి అంతకన్నా ముందు మనము అశోక్కి కాల్ చేద్దాము. సో అంతకన్నా ముందు ఒకసారి మనం అశోక్కి కాల్ చేద్దాం. మరి కేసు ఏమైంది, మరి రేపు మరి లంచ్ మోషన్ వేస్తున్నారా లేదా అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలామంది కమెంట్స్ పెడతా ఉన్నారు. హలో యా, గుడ్ ఈవినింగ్ అండి అశోక్ గారు. అశోక్ గారు, మనం లైవ్లో ఉన్నాము. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇందాక కాల్ చేసినటువంటి కాలర్ కూడా ఏదైతే రేపు లంచ్ మోషన్లో ఏదో హియరింగ్ చేస్తున్నామని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఎంతవరకు వాస్తవం ఇది? సో ఏం చేయొచ్చు అంట మేడం? ప్రజెంట్ అయితే రేపైతే ఎలాంటిది ఏమి ఇస్తలేదు మేడం. ఓకే. అంటే మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అరేంజ్మెంట్ కాలేదు ఇంకా కొన్ని. ఓకే. ఇక ఫర్దర్ గా డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ అయినాక అంటే ఇంకా ఏమి డాక్యుమెంట్స్ కావాలి అశోక్? ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ మీరు అందరు కూడా ఫేక్ అయితే కాదు. సో ప్రతి ఒక్కరు ఇంతమంది కాల్ చేస్తున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా వీళ్ళు చెప్పేది ఏంది, ఆస్పిరెంట్స్ అందరినీ రమ్మంటున్నారు. ఓకే. సో ఏంది, మీరు అందరూ ఒక వినతి పత్రము ఎంతమంది ఉంటే అంతమంది సంతకాలు వాట్సాప్ ద్వారానో లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ సేకరించో, లెటర్లు సేకరించో, లేకపోతే పోస్ట్ కార్డ్స్ జడ్జి గారికి రాయడము. సో ఇటువంటివన్నీ కూడా నాకు తెలిసి వినతి పత్రము ఒక 3-4 కాకుండా సో ఇంకొంతమంది యాడ్ ఆన్ అయ్యి లంచ్ మోషన్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. సో ఎందుకంటే ప్రజెంట్ అయితే మేడం నేనైతే ఒక 100 మెంబర్స్ ఫైల్ రెడీ చేస్తున్నా మేడం. ఓకే. 100 మెంబర్స్ ఫైల్ రెడీ చేసి అది కోర్టుకి అయితే సబ్మిట్ చేస్తున్నాము. ఓకే. ఇది రేపన్నా ఎల్లుండాలి, ఈ 2 days లో అయిపోతుంది మేడం ప్రజెంట్ అయితే. ఓకే. ఇదైతే ప్రజెంట్ మా దగ్గర ఉన్న ఓకే. ఇప్పుడు ఒకవేళ మనము అశోక్ ఒకవేళ మనం ఎవరైనా అడ్వకేట్ని మాట్లాడి లంచ్ మోషన్ వేయిస్తే దానికి కావాల్సినటువంటివి ఏం అడుగుతున్నారు? లంచ్ మోషన్ కావాల్సినవి ఏంది? ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నాయి మేడం డాక్యుమెంట్స్. ఓకే. జస్ట్ ఫిల్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఫిల్ పైన మనము లంచ్ మోషన్ వేసి మధ్యాహ్నం వరకు విచారణ వస్తుంది కాబట్టి ఇది చేస్తే మనకు 28 వరకు మనం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, తప్పకుండా. మరి నా సర్కిల్లో ఎవరైనా ఉన్నారా అడ్వకేట్స్? ఒకసారి నేను ఎంక్వైరీ చేస్తాను నైట్ లోపల. ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఫోన్ చేస్తాను. సో ఒకసారి డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను మేడం. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు ఏదైతే కేసు ఇవాళ హియరింగ్ నడిచిందో సో అవన్నీ కూడా మేము విన్నాం, వీడియో విజువల్స్ కూడా మేము చూసాము. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చాలామంది కూడా ఇవాళ హైకోర్టు దీని హియరింగ్ మీద. మా అడ్వకేట్ సార్ తోటి కూడా నేను మాట్లాడినా, ఆయన కూడా మాకు పాజిటివ్ గా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓకే కేసు విడిచిపెట్టేది లేదు. అంటే ఒకటి అశోక్, నాకున్న డౌట్ ఏంటంటే మొత్తం ఎగ్జామ్స్ అయిపోయినాక ఇక వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఏం లాభం, జడ్జిమెంట్ ఇచ్చి ఏం లాభం? అదే కరెక్ట్ మేడం, మీరు అన్నట్టు కూడా కరెక్ట్. ఇప్పుడు ఆగస్టుకి హియరింగ్ అంటే ఈ లోపల అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి కదా? అవునవును అయిపోతుంది. కాకపోతే మనకి జడ్జిమెంట్ పాజిటివ్ వచ్చింది అనుకో మేడం, 100% ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. కాకపోతే మనకి జడ్జిమెంట్ అనేది పాజిటివ్ గా రావడం అనేది ఇంపార్టెంట్. అచ్చా, ఓకే. అది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మేము ఫిల్ అయితే చేస్తాం రేపు లేదా. ఇప్పుడు మీరు హియరింగ్లో ఉన్నారు కాబట్టి సో మీకున్న హోప్ ఏంటి? అంటే పాజిటివ్ అనిపిస్తుందా, నెగటివ్ అనిపిస్తుందా, లేకపోతే దీన్ని కూడా ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారు అనిపిస్తుందా? మేడం ఈ రోజు అక్కడ జరిగిన విచారణ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ అక్కడ 10 మెంబర్సే ఉన్నారు కదా అనే ఒక వాదన అనేది అక్కడ చర్చనీయాంశమైంది అక్కడ. సో ఓన్లీ 10 మెంబర్సే అంటే ఒక పిలుపునివ్వండి అయ్యా, అందరు వస్తారు. అదే పిలిపిస్తున్నాం మేడం, ఆల్రెడీ గ్రూప్ లో కూడా అదే మేము డిస్కషన్ చేస్తున్నాము. అంటే ఎట్లుండాలంటే ఇక కోర్టు కూడా సరిపోదు అనుకుంటా. ఇక ఇంతమంది వచ్చిరంటే ఆల్రెడీ మా తరపున ఉన్నటువంటి న్యాయవాది ఆల్రెడీ చెప్పిండు మేడం, మేము ఇవ్వాలనుకుంటే 1000 మందికి కూడా ఇస్తామని కూడా చెప్పిండు. ఏదో టెంపరీగా ఒక 10 మెంబర్స్ అక్కడ పెట్టినాం అంతే తప్ప కావాలనుకుంటే మేము రేపే ఫైల్ చేసి ఇస్తాము అని చెప్పిండు.
ఓకే. కాకపోతే రేపు అయితే మా ప్లానింగ్ ఏం లేదు. ఎల్లుండి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే లంచ్ మోషన్ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, షూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. ఓకే మేడం. యస్, సో ఇది సో అందరు కూడా మెసేజ్ పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, అశోక్ అనే వ్యక్తితో మాట్లాడండి, కేస్ హియరింగ్ ఏ రకంగా ఉంది, సో హియరింగ్ పొజిషన్ ఏంటి అనేది. సో మీరు విన్నారు కదా, రేపు రేపు ఎల్లుండి సో ఉన్నది 10 మందే కదా అని చెప్పి జడ్జి గారు ఒక కమెంట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. బట్ పాపం ఈ ఫోన్ తీసుకెళ్ళి మా జడ్జి గారికి ఇస్తే మరి ఎన్ని ఫోన్లు మాట్లాడగలుగుతారో. ఇప్పుడు నా వాయిస్ ఏ రకంగానైందో మా జడ్జి గారి వాయిస్ కూడా అట్లా అయిపోతుంది అనమాట. అంటే అంత భయంకరమైనటువంటి కాల్స్. సో ఇందులో దాదాపు ఈ 2 రోజుల నుంచి మేము ఆన్సర్ చేయని కాల్స్ ఏవైతే ఉన్నాయో 500 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎస్, సో 500 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఈ 500 మిస్డ్ కాల్స్లో సుమారుగా 475 మిస్డ్ కాల్స్ డిఎస్సి ఆస్పిరెంట్స్వే. ఎవరికి కాల్ చేయి డిఎస్సి ఆస్పిరెంట్. అంతేందుకు ప్రజావాణి కార్యక్రమంలో డిఎస్సి ఆస్పిరెంట్స్, నా మార్నింగ్ న్యూస్లో లైవ్ కామెంట్స్ డిఎస్సి ఆస్పిరెంట్స్. అంటే ఇవన్నీ కూడా మరి జడ్జి గారు చూస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. అంటే అసలు ఈ 10 మందేనా లేకపోతే ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మరి ఆ కోర్టు గోడలన్నా సరిపోతాయా? మరి అంతమంది ఒకేసారి కోర్టుకు వస్తే మరి జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తారా, మరి తట్టుకుంటారా ఏందనేది కూడా మరి చూద్దాం. మొత్తానికైతే 2 రోజుల్లో తెలుస్తుంది అంటున్నారు. సో నేను కూడా మరి ఈ కేసు తీసుకోవడానికి ఏ అడ్వకేట్ కూడా ముందరికి రావట్లే. మరి చెప్పినాం కదా, మానవత్వం అనేది మరి కొలాప్స్ అయిందా, ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితి. సో కొద్దో గొప్ప మన కరుణసాగర్ లాంటి వాళ్ళు కర్ర చూపించారు. అంటే ఆయన పేరులో ఉన్నటువంటి కరుణ ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ మీద కొద్దో గొప్ప ఆయన సపోర్ట్ చేసి ముందుకు వచ్చింది చాలా ధైర్యంగా. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం హ్యాట్సాప్ కూడా చెప్పాలి ఇటువంటి పర్సన్స్కి. సో రేపు కనుక ఒకవేళ లంచ్ మోషన్ వేయడానికి ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ ముందరకు వస్తారేమో, నేను కూడా ఒకసారి రకరకాల ప్రయత్నాలు అయితే నేను చేస్తాను. సో ఎనీవేస్ ఎన్నో అంశాలు మనం మాట్లాడాము.